ప్రభువా, దేవా, అరణ్యములో దిక్కులు పిక్కటిల్లేలా తనకొచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి దేవునికి మొరపెట్టింది స్వరమెత్తి. దేవా యెహోవా, వెలివేయబడ్డానయ్యా, యజమానురాలు చేత వెలివేయబడ్డానయ్యా. భర్త కూడా చివరికి నన్ను ఈ అరణ్యములో వదిలి, నన్ను నా కుమారుని వదిలి వెళ్ళాడయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఏం చేయాలో తెలియట్లేదు. దేవా, ఆ రోజు పారిపోతుంటే నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడావే, ఇప్పుడు రాయ్యా. వచ్చాడా లేదా? ఎలుగెత్తి ఏడ్చింది. పిల్లోడు ఆడున్నాడు. ఆ పిల్లోడిని చూస్తూ, అరణ్యంలో కదా, పిల్లోని సంరక్షణ ఈమెదే కదా, ఏడుస్తున్నాడు నీళ్ళ కోసం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఒక పొద కింద, ఒక చెట్టు కింద పడుకోబెట్టి వాని ఏడుపు సూల్లేక, ఏడుపు మానిపించలేక దూరంగా పోయి ఆకాశం వైపు తన స్వరమెత్తి, చదవండి, ఎదురుగ్గా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను. ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చింది. ఎలుగెత్తి ఏడ్చడం అంటే స్వరాన్ని పైకెత్తి గొంతెత్తి అరవటం. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచింది. హాగరు అని. హాగరు, నీకేమి వచ్చింది? ఏమంటుంది? డు నాట్ ఫియర్. ఈ మాట చెప్పగలిగిన వాడు ఒక్కడు, దేవుడు ఒక్కడే. భయపడొద్దు అని నిజంగా చెప్పగలిగిన వాడు. నేను చెప్తా, ఎవరన్నా ఫోన్ చేసి సమస్యలు చెప్తుంటే, భయపడగాకు, తర్వాత దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెబుతాను? ఏ దైవజనుడైనా ఏమని చెప్తారు? ఏ తల్లిదండ్రులైనా ఏం చెప్తారు? భయపడగాకు. భార్య ఏడుస్తుంటే భర్త భయపడగాకు, మనకు దేవుడు ఉన్నాడు. భార్య అంటుంది, భయపడగాకు, మనకు దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, భయపడొద్దురా, మనకు దేవుడు ఉన్నాడు. సేవకుడు కూడా విశ్వాసాలకు అదే చెప్తాడు, భయపడగాకండి, దేవుడు ఉన్నాడని. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? భయపడగాకు, నేనున్నానని. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకు.